హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి గుమ్మగుమ్మలు. ఈరోజు ఇంట్లో చేయబోయే వంటకం చాలా హెల్తీ అయిన వంటకం అన్నమాట. అంటే చూస్తేనే తెలిసిపోతుందేమో, గుమ్మడికాయతో కూర. చాలా చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. అన్నిటికీ నేను చాలా ఉపయోగిస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కూడాను. సో దీనికి మాకు కావలసిన వస్తువులు మేము తీసుకున్నవి ఏమేంటంటే, ఇది అరకిలో గుమ్మడికాయ, తర్వాత ఏమో కొంచెం చింతపండు నానబెట్టాం, ఉప్పు, పసుపు, బెల్లము, ఓ 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు సామాను, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, ఇంగువ, నూనె. ఇవి కావాల్సినవండి. సో విధానం ఏంటో కనుక్కుందాం. చాలా చాలా ఈజీ. అంతేగాండి, ఏంటి విధానం? అన్ని ఈజీ విని తేలిక. సరుకులు కూడా మనం కొంచెమే వేస్తాం, కానీ రుచి మటుకు తెప్పిస్తాం. చాలా బాగుంటుంది. మరి అంటే వాళ్ళు తిన్నవాళ్ళు చెప్పాలనుకో, మనం తెప్పిస్తా ఉంటే కుదరదు. అంటే ఇవి వేస్తే దాని అంతటా అది రుచి వచ్చేస్తుంది. సహజంగా ఇది దీన్ని కోష్మాండం అంటారు. అంటే సంస్కృతంలోనా, తెలుగులోనా? తెలుగు అరుదుగా వాడతారు కోష్మాండం. ఇవి దానం ఇస్తే కూడా కోసుకుని మనమే తినకూడదు. మనకు ఇంట్లో పండింది అనుకో ఎవరికైనా ఇచ్చుకోవడం. ఇది చాలా పంచి పెట్టుకుంటే చాలా పుణ్యం అంటారు. దీనికి చాలా విలువ ఉంది. ఇది మటుకు తీసేయాలి. సరే, అయితే తొక్కు తీయాలంటారా? కొంచెం కొంచెం. ఓకే, మనం అన్ని వేస్ట్ చేయం కదా, చేత దీంట్లో కూడా బలం ఉందనే ఉద్దేశంతో కొంచెం మంచిది. కొంచెం తీసినట్టు తీస్తే అలాగే. సో లోపల గుజ్జి ఇలా తీసేసాము, ఇదిగో అది. ఇప్పుడు దీన్ని కొంచెం తొక్కు కొంచెం లైట్గా తీస్తాను. ముక్కల్ని ఇలా తరిగేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని అంతేగాని ఏం చేస్తారు? ఉడకబెట్టాలి కదా. అచ్చా, ఉడకబెడదాం. ఓకే, కొంచెం నీళ్ళు పోసారా మూకుడులో? కొంచెం, మరి ఎక్కువ కాకుండా. ఓకే, కాసేపు తర్వాత వేద్దాం ఉప్పు. అలాగే, కొంతసేపు ఉడికిన తర్వాత. ఓకే, అంతేగాని ఉడికిపోయిందా? ఇప్పుడు ఉప్పు, పసుపు వేసేద్దాం. బొబ్బల బాగుంది, కలర్ఫుల్. ఇదిగో 2 కలిపి ఉంచావు కదా, వేసేద్దాం. అసలు పసుపు వేసినట్టే ఉంది. ఉప్పు, పసుపు వేసి ఇప్పుడేంటి కొంచెం చింతపండు. చింతపండు వేసినా ఉడికిపోతుంది. అసలు అలా ఉడికిపోయిందండి చాలా మటుకు. కొంచెం ముచ్చిక దగ్గర, అదే పక్క దగ్గర. మీరు తక్కువ లైట్గా తీయమన్నారని నేను ఎక్కువ తీలా. సో చింతపండు వేసాము. సో చింతపండు వేసాం, ఉప్పు, పసుపు. ఇప్పుడు ఈ బెల్లం కూడాను, తీసుకున్న బెల్లం. ఓకే, నేను బెల్లం వేస్తూ అత్తయ్య నేను పని చేస్తున్నాను. అయితే ఉడికిపోయింది కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బాగుంది. ఇంకేమి నెక్స్ట్ పోపు అంతే. చాలా హెల్తీ కూర అయితే ఇది. అన్నీ ఉప్పు, పులుపు, తీపి అన్నీ ఉన్నాయి ఇందులో, కారం, అన్ని రకాల రుచులు ఉన్నాయి. నెక్స్ట్ పోపు అత్తేగండి. నూనె మనం 1/2 కిలోలో చిన్న మొక్క ఉంచేసాము, ఎందుకైనా అని ఎక్కువైపోతుందని. ఓకే, అన్నీ ఒకేసారి. ఒక్క మిరపకాయలు పక్కన పెట్టారు, అవి తొందరగా వేగిపోతాయి కదా. నెక్స్ట్ ఇంగువ. ఇది కూడా వేసేస్తున్నా. ఆవాలు కొంచెం పట్టుపట్లాడిన తర్వాత చప్పుడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? పచ్చిమిరపకాయ, కరివేపాక. ఓకే, వాసన వస్తుంది. కూర చాలా బాగుంది. ఈ మూకుడు కడిగిన నీరు కొంచెం ఉంచాము, సో అది కూడా పోసేస్తాం. ఉప్పు, బెల్లం అన్నీ ఉన్నాయి, చింతపండు అందులో అన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇదండి ఏంటది గుమ్మడికాయ కూర, పోపు కూర అని చెప్పాలి. అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇలా చేసుకోండి. అన్ని రుచులు ఇందులో వస్తాయి కాబట్టి చాలా టేస్టీగా. మేబీ రోటీలకు కూడా బాగుంటుందేమో, నేను ట్రై చేయలేదు. బట్ మీరు ఎవరైనా ఇలా చేసి ట్రై చేస్తే రోటీలకు కూడా చెప్పండి ఎలా ఉంటుందని.
మామూలుగా అయితే శనగపప్పు గుమ్మడికాయతో తెలుసు రోటీల్లో, అంటే మా ఆఫీస్లో తెచ్చేవాళ్ళు. బట్ ఇలా ఎప్పుడూ చేయలేదు. మీరు చేస్తే మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. టిల్ దెన్ బాయ్.